అమ్మా ఏం చేస్తారు మీరు? లా చదువుతున్నాను సార్ ఇట్లాగా. వెరీ గుడ్. హెల్మెట్ పెట్టారు, క్లిప్ మోర్ ఓవర్ క్లిప్ కూడా పెట్టారు. చాలా హ్యాపీ. మీలాంటి వాళ్ళు అందరూ కూడా నలుగురికి మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి. లా చేస్తున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బట్ మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను, భయం మీదన్నా జనాలకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది అని చెప్పి. ఎందుకంటే 1 year నుండి ఇలా స్టార్ట్ చేశాను. సో మీ వల్లే భయంతో జనాలకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇట్స్ అ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు ఇట్లాగా. సో సేక్ ఆఫ్ ది పీపుల్ ఓన్లీ వి ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సార్. పీపుల్ అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అందరూ ఇది సపోర్ట్ చేసి వాళ్ళు ఇది చేయాలనుకుంటున్నాను ఇట్లాగా. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు 1 year నుంచి స్టార్ట్ చేసావు కదా హెల్మెట్ డ్రైవ్. ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది? ఇంతకు ముందు అయితే ఎవరు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడైతే పెట్టుకోవడం స్టార్ట్ చేశారు చాలా మంది ఇట్లాగా. మేబీ 80% ఇలా పెడుతున్నారు ఇప్పుడైతే. ఇట్లాగా ఉందనుకుంటున్నారా లేదా? చాలా యూస్ఫుల్ ఉందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే యాక్సిడెంట్స్ అయితే తగ్గుతాయి ఇట్లా యూస్ చేస్తాం కాబట్టి ఇట్లాగా. డెత్స్ అనేది 1 year లో చాలా ర్యాపిడ్ గా తగ్గిపోయింది. అవును ఇట్లాగా. సో అప్పుడైతే ఏమి ఉండేది కాదు అవేర్నెస్ అనేది. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసిన దగ్గర నుండి అందరూ పెట్టడం మొదలు పెట్టారు. సో ఇది ఇంకా ఇలా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను నేనైతే ఇట్లాగా. థ్యాంక్ యూ. ఏ ఇయర్? ఫైనల్ ఇయర్ సార్. వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అవేర్నెస్ పెడుతున్నాం కదా. అవును సార్ ఇట్లాగా. మన ఫ్లెక్సీలో ఎన్ని కూడా పెట్టారు కదా, దీనివల్ల యూజ్ ఉందంటున్నారా? అంటే చూసి ముందు పెట్టిన వాళ్ళు భయంతో, మిగతా వాళ్ళు అయితే కంటిన్యూ అవుతారు. ఓకే ఇంకా చెక్ చేస్తున్నారు, సో వీ హ్యావ్ టు కీప్ ఇట్ లాగా అన్నట్టు. థ్యాంక్ యూ. అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా జరుగుతున్నాయి కదా సిటీలో, అంతా కూడా చేయమని చెప్పి సిపి గారు చెప్పారు. అట్లానే చాలా ఉందనే చెప్పచ్చు. అవేర్నెస్ అనేది వస్తుంది ఇట్లాగా. అంటే పెట్టని వాళ్ళు కూడా ముందు పెడతారు కదా సార్ ఇట్లాగా. వాళ్ళు చూసి పెడతారు. సో ఓకే ఇంకా ఇది జరుగుతుంది, మనం కంటిన్యూ చేయాలి ఇట్లాగా అన్నది ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్ యూ సార్.